విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందనేది చెప్పాలి. 17 మంది ఎంపీలు ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక్క రూపాయి కూడా తెచ్చుకోలేకపోయారు. అలాగే కర్ణాటక చెందినటువంటి కేవలం ఇద్దరు ఎంపీలు 15,000 కోట్ల రూపాయలు విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్కు తెచ్చుకోగలిశారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రానికి చెందినటువంటి కుమారస్వామి గౌడ్ కేంద్ర మంత్రి స్టీల్ ప్లాంట్ మంత్రి కావడంతో ఆ రాష్ట్రానికి 15,000 కోట్లు తెప్పించుకోగలిగారు. ఎందుకు తెప్పించుకోలేకపోతున్నారు అంటే అది మన అసమర్థత, ఆంధ్రప్రదేశ్ ఎంపీల అసమర్థతని చెప్పాలా, లేక చంద్రబాబు నాయుడు మోడీకి వత్తాసు పలకడంతోనే సమయం అంతా అయిపోతుందా? ఇద్దరు ఎంపీలు ఉన్న చోట తెచ్చుకోగలిసినటువంటి వారు 17 ఎంపీలు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎందుకు తెచ్చుకోలేకపోతుంది? ప్రశ్నించాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆలోచించాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇవన్నిటిని పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 17 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ కోసం ప్రయత్నాలు చేయటం లేదా? వారు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి మాత్రమే ఈ 17 మంది ఎంపీలు ఉన్నారా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గత ప్రభుత్వాన్ని వదిలిపెట్టి కొత్త ప్రభుత్వానికి పట్టం కట్టారు. కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్నైనా ఆదరిస్తారు. చంద్రబాబు చెప్పిన మాటల్లో నిజం ఉంటుందని చంద్రబాబు మాటలు ఏమయ్యాయి? నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి డబ్బులు రిలీజ్ చేయరా? నిధులు రావా? భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్కు చెందినామే కదా, ఆమె ఎందుకు చేయలేకపోతుంది? ఇలా ప్రశ్నించుకుంటే ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రబాబు నాయుడు పైనే ఉంది. చంద్రబాబు నాయుడు మెతక వైఖరి వహిస్తున్నారా? క్రమేపీ మనం విశాఖ స్టీల్ ప్లాంట్కి నిధులు తెచ్చుకునేందుకు సాఫీగా ప్రయత్నాలు చేసి తెచ్చుకుందామని ఆలోచిస్తున్నారా అన్నది మనం వేచి చూడాల్సిన సమయం.